అనే నాకు ఇంత ఆత్మజ్ఞానం అంటే ఒక డిసీజ్ వెనకాల ఇంత స్పిరిచువల్ మీనింగ్ ఉంటుందని నాకు ఎంతో జ్ఞానాన్ని నేర్పెట్టిన డాక్టర్ గోపాలకృష్ణమూర్తి గారికి, అట్లానే ఎన్నో ఒడిదుడుకుల్లో ఎట్లా ముందుకు పోవాలని దారి చూపించిన ప్రాజెక్ట్ సిఇఓ శ్రీదేవి మేడం గారికి, మరి మంచి వాక్క్షేత్రాన్ని ఎట్లా నేర్చుకోవాలనే మార్గంలో నాకు బ్రహ్మర్షి ప్రేమనాథ్ గారు గుప్తా గారి దగ్గర నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. మరి ఎంతో నా చైతన్య శక్తిని నేను పెంచుకునే మార్గంలో వెంకటేష్ మాస్టర్, అంటే కాకుబాళ్ళు వెంకటేష్ మాస్టర్ శశారా మాస్టర్ ఛాలెంజ్ అవుతారు. వారి దగ్గర నేను 16 నెలలు సాంగత్యం చేశాను నైట్. కాబట్టి వీరందరు గురువులందరికీ మరి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ ఒక అద్భుతమైన జ్ఞానము ప్రతిదీ కూడా నేను చదివేటప్పుడు ఒక పుస్తకం పెన్ను పెట్టుకోండి. ఒక్కొక్క పాయింట్ మీకు దొరుకుద్ది. ఆ పాయింట్లో ఎక్కడ ఉన్నాము అనేది మీరు చెక్ చేసుకుంటూ ముందుకెళ్దాం మాస్టర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈరోజు చాలుకుడి నుంచి శాసనుడు అంటే ఒక గొంగళి పురుగు ఎన్ని దశల్లో సీతాకోక చిలుక అయిందో మనిషి కూడా ఎన్ని దశలు ఉన్నాయనేది తెలుసుకున్నాం. సీతాకోక చిలుకలాగా మనిషి, మామూలు మనిషి కూడా వివిధ దశల్లో పరిపూర్ణుడుగా మానవుడిగా ఎదుగుతాడు. ఒక్కొక్క దశలో మార్పులకి లోనై అవసరమైన శక్తి సామర్థ్యాలు సమకూర్చుకుంటాడు. మనిషి మహాత్ముడు కావటానికి ఎన్ని దశలు ఉన్నాయి, ఏ దశలో ఎటువంటి శక్తి సామర్థ్యాలు అవసరమవుతాయి, వాటి స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయి, ఆ శక్తి సామర్థ్యాలు లోపించినప్పుడు శరీరంలో కలిగే అనారోగ్యాలు ఏమిటి, వాటిని అధిగమించటానికి ఆచరించవలసిన ప్రతిక్రియలు ఏమిటి. ఇది ఒకళ్ళు ఎదిగేటప్పుడు ఎన్నెన్ని దశలు ఉంటాయి, వాళ్ళు ఏ దశలో ఉన్నారు, వాటికి ఏమేమి ఉండాలి, ఏంటి, అవి గనక లేనప్పుడు ఎలాంటి అనారోగ్యాలు వస్తాయి అనేది ఈ యొక్క కాన్సెప్ట్లో ఫస్ట్ చాలకుడు నుండి శాసనుడు అని, ఇది 6 ఉంటారు. దీన్ని మేము 6 టాబ్లెట్స్ అంటాము. అంటే దశలు: చాలకుడు, శ్రవణుడు, గ్రహకుడు, సాధకుడు, బోధకుడు, శాసనుడు. ఎలా అయితే సీతాకోక చిలుక జన్మించటంలో దాని రూప ప్రక్రియల యొక్క 4 దశలు మార్పును ప్రధానంగా మనం గమనిస్తాం. అదేవిధంగా ఈ ఆత్మ పరిపూర్ణ చెందటంలో గల ముఖ్యమైన దశలు అంటే ఆ దశలో గల ఆత్మజ్ఞానాన్ని పరిగణనలో తీసుకొని చాలకుడి నుండి శాసనుడు అంటే ఏ యొక్క జన్మలో ఎక్కడ ఉన్నాము ఏంటి, దానికి కావాల్సిన ఆత్మజ్ఞానం ఏంటనేది తెలుసుకోవాలి. ఫస్ట్ చాలకుడు. చాలకుడు అనే సాధారణ మానవుల నిద్ర లేవటం, తినటం, తిరగటం, పిల్లల్ని కనడం వంటి సామాన్య మానవుడి జీవితం చాలకుడు అంటే. సామాన్య మానవుడి జీవితం కేవలం పిల్లల్ని పెంచడం కోసమే ప్రాధాన్యత ఇస్తూ దానికోసమే జీవిస్తూ ఉంటాడు. పిల్లల్ని పెంచడం కోసం, సంపాదన కోసం పాటుపడుతూ తాను కుటుంబాన్ని లేదా పేరు ప్రతిష్టల కోసం పాకులాడుతూ అలా దైనందిన జీవితంలో కాలం గడిపేస్తూ ఉంటాడు. ఇక్కడ చాలకుడు అంటే చెలించేవాడు, అంటే తిరిగేవాడు అని అర్థము. దానికోసమే ప్రాకులాడుతూ చేస్తూ ఉంటాడు. ఇది సహజమే. ఇప్పుడున్న భూమి మీద ఎక్కువ శాతం ఇంతే ఉంది. అతను పక్కవారితో పని ఉండదు అసలు. వాడికి ఇంకా పక్కన వారితో పనుండు, ఎదుటి వారి కోసం ఆలోచన ఉండదు. అలా కొన్ని రోజులు ఎదుటి వారి కోసం, పక్క వారి కోసం కొద్దిగా సహాయపడటం నేర్చుకుంటాడు. ఎందుచేతనంటే తనకేదైనా అవసరం అందుకుంటారు. చూడండి, మంట అక్కడ కొద్ది ఆలోచన. నాకేదన్నా అవసరమైనా ఆదుకుంటారు అని అన్న నేపథ్యంలో ఇచ్చిపోచుకోవటాన్ని ఆలోచుకుంటా. అలా ఎదుటి వారికి ఏదన్నా మంచి చేస్తే నా పిల్లలకి మంచి జరుగుద్ది. ఇదొకటి ఉంది. మళ్ళీ ఎదుటి వారికి ఏదన్నా చేస్తే నా పిల్లలకి మంచి జరుగుద్ది. ఇది నానుడు ఉంది కదా సమాజంలో. అన్న ఆలోచన కలిగి దాన ధర్మాలు చేస్తూ గుళ్ళు గోపురాలకు వెళ్తుంటాడు. అలా పుణ్యకారాలు చేస్తూ పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉంటాడు ఈ చాలకుడు. ఇలా ఉండగా వ్యాపారం దెబ్బతింటది వాడికి. పంటలు పండకపోవటం, కుటుంబం కానీ తనకు కానీ అనారోగ్యాలు రావటం, ఇలా ఏదో ఒక సమస్య ఎదురవుతూ తీరని కష్టాలు మొదలవుతాయి. వాటిని తట్టుకొని ఇన్ని చేసినా తట్టుకొని నిలబడలేక ప్రశాంతత కోసం ఎక్కడికి పోతాడు? పురాణాలు, భగవతుని లీలల గురించి వినటం మొదలు పెడతాడు. వినటానికి చాలా బాగుంటాయి, అంతే కదా, వినటానికి చాలా బాగుంటాయి. మనసుకు ప్రశాంతత కూడిన పదాలు చెవిన పడతాయి. ఇలా శ్రవణం అలపరుచుకుంటాడు. గత జన్మల సంస్కారం ఉన్న వారిలో, అంటే ఆత్మపరంగా పరిపక్వతలో ఉన్న వారిలో ఇది సహజంగా ఉంటుంది. కొంత పరిపక్వత ఉన్న వాళ్ళలో ఇది సహజంగా ఉంటుంది.
ఎటువంటి కష్టం రాకుండానే ఆత్మజ్ఞానం కూడా తెలుసుకోవాలని తపన కలగవచ్చు. కొద్ది గత జన్మల ఉన్న జ్ఞానాన్ని బట్టి ఉండొచ్చు అనే చెప్పవచ్చు. ప్రధానంగా కష్టాల నుండి బయటపడే మార్గం మాత్రమే శ్రవణుడిగా మారటం మనం గమనిస్తాం. దాని తర్వాత చాళుక్యుడు అయిపోయింది శ్రవణుడు. అసలు ఏంటి వీడేంటి? ఈ సతులు సుతులు మాయ, అంతా మాయ. ఇవన్నీ నిన్ను కట్టుపడేసే బంధాలు. బంధాలు విముక్తుడి కా. సంసారం అంటే కేవలం తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. సంసారం అంటే తామరాకు మీద నీటి బొట్టులా అంటే నీవు వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ పట్టకెళ్ళలేవు. శ్రీకృష్ణుడు చెబుతాడు. ఏం తెచ్చావని ఏం తీసుకెళ్తున్నావు? ఇలాంటి విషయాలు వింటూ ఉంటాడు. అనేక మంది జ్ఞాన అనుభవాలు, ఆధ్యాత్మిక వ్యక్తులు మరి శాస్త్రవేత్త ప్రసంగాలు ఒక పురాణ కాలక్షేపం మాదిరిగా వింటూ ఉంటాడు వీడు శ్రవణుడు. ఏం జరుగుతుంది ఏంటి అన్నీ ఆత్మశాస్త్రం గురించి ఉన్న వింత వింత అనుభవాలు, విషయాలు తనకు నమ్మశకంగా లేనప్పటికీ, వింటూ కూడా వాడికి నమ్మశకంగా ఉండవు లేనప్పటికీ వాటి నుంచి మంచి కథల రూపంలో ఉదాహరణలో చెప్పడం వల్ల అలా వింటూ ఒక మంచి శ్రవణగా మారుతాడు. అక్కడ వాడికి ఒక కథ చెబుతారు. మనకు 2 కథలు ఉంటాయి వాల్మీకి గురించి. వాల్మీకి గురించి ఒక చిన్న కథ. వాల్మీకి తన భార్య పిల్లల కోసం ఎంతో తాపత్రయతతో ఎన్నో దుర్మార్గాలు, దోపిడీలు, హత్యలు చేస్తూ ఉండగా నారదుల వారు అతనికి ఎదురు పడతాడు. వాల్మీకి దోపిడీ చేసే తత్వం ఉన్న మనిషి కాబట్టి నారదుల వారిని కూడా దోచుకోబోతాడు. వాడికి అదే పని, దోచుకునే వాడికి ఎవరైతే వాడికి ఏంటి. అప్పుడు నారదుల వారు, నేను సర్వసంగ పరిత్యాగిని, నా దగ్గర నీకు ఏమీ దొరకదు నాయన అంటాడు. అప్పుడు అడుగుతాడన్నమాట వాల్మీకి, సర్వసంగ పరిత్యాగంటే ఏమిటి అని అడుగుతాడు వాల్మీకి. మనతో రాని దాని కోసము, ఇక్కడ పాయింట్ అర్థం చేయండి, మనతో రాని దాని కోసం కాక మనతో వచ్చే దానికోసం పాటు పడేవాడిని సర్వసంగ పరిత్యాగి అంటాడు. మనతో ఏమొస్తుంది, వచ్చేది ఒక ఆత్మజ్ఞానం అని చెబుతాడు నారదుడు. అప్పుడు వాల్మీకి, నాకు అర్థం కాలేదు, మరి కాస్త వివరంగా చెప్పండి అంటే, నీవు ఇన్ని దోపిడీలు, హత్యలు చేసి పాపం మూటలు కట్టుకుంటున్నా మరి నీ పాపాన్ని పరివారం పంచుకుంటుందా? ఇది మంచి పాయింట్, ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవాలి. ఒక వాల్మీకే కాదు, ఇది అందరూ కూడా అందరిలో ఉంటుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు ఒక వ్యాపారం చేస్తున్నాం, ఒక అన్నీ చేస్తున్నాం, మనం మాయలో ఉంటాం. అప్పుడు మరి ఈ పాపాన్ని నీ పరివారం పంచుకుంటుందా అని అడిగాడు నారదవాడు. అడుగుతాడు, ఓ ఎందుకు పంచుకోరు? ఇప్పుడు నేనున్నాను, ఈ ఛానల్లో రాకముందు 50 కిలోల మూట బియ్యం 47 కిలోలు అమ్మా, 25 కిలోల మూట 23 కిలోలు అమ్మా దోచుకుంటానికి, 15 కిలోల నూనె డబ్బా 14.5 కిలో అమ్మా. నేను మోసం చేశానా లేదా? అట్లానే ఆయన దోచుకున్నాడు. నేను సంపాదించిన ధనం పంచుకున్నప్పుడు నా పాపాన్ని ఎందుకు పంచుకోడు? ప్రతి ఒక్కళ్ళు నెమరేసుకోవాల్సింది అని అంటాడు వాల్మీకి. అయితే సరే, నీ భార్య పిల్లల్ని అడిగిరా, ఇంటికి పంపిస్తాడు నారదుడు. వాల్మీకి ఇంటికి వెళ్ళగానే ఎంతో ప్రేమతో తన భార్య ఎదురొచ్చి అతనికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తుంది. అప్పుడు వాల్మీకి తన భార్యని ఇలా అడుగుతాడు, సంపాదించే నేపథ్యంలో, చెక్ చేసుకోండి, ఇది సంపాదన నేపథ్యంలో నేను కొన్ని పాపాలు చేశాను. ఇలా ఏ అడ్డదిడ్డమైన వ్యాపారం చేయకపోతే డబ్బు ఎందుకు వస్తుంది? చేశాను, నా సంపాదనతో పాటు నా పాపాలు కూడా పంచుకుంటావా అని అడిగాడు ఆయన. అప్పుడు భార్య ఏం చెప్పిందంటే అని అడుగుతాడు, అది ఎలా అవుతుందండి? ఉంది, అది ఎలా అవుతుందండి? మీరు తెచ్చిన దానిని అందరికీ వండి పెట్టడం వరకే నా బాధ్యత, అంతేగాని మీ పాపాన్ని నేనెందుకు పంచుకుంటానంటుంది భార్య. ప్రతి ఫ్యామిలీలో చెక్ చేసుకోవాల్సిన పని ఇది ఇప్పుడున్న పరిస్థితి. అప్పుడు కొడుకుల దగ్గరికి వెళ్తాడు, అడుగుతాడు, నా పాపం పంచుకుంటావా అని. మేము మిమ్మల్ని సంపాదించమని అడిగావా? చూడండి, ఇలా ఎంతో మనం ఇచ్చేసి లక్షలు పెడుతుంటాం. అప్పట్లోనే అడిగారంట, నిన్నేమన్నా సంపాదించమని అడిగామా? నీవే నీ సంపాదించకపోతే అడుక్కు తింటాం. నువ్వు సంపాదించకపోతే అడుక్కు తింటాం, నీ పాపాన్ని మేమెందుకు పంచుకుంటామని కొడుకుని నిలదీసి అడిగారంట. ఇలా అంత స్తోమత, మనం చెప్పగలిగే స్తోమత మన దగ్గర ఉందా? ఎంత తెస్తున్నాము, ఎన్ని వడ్డీలు తెస్తున్నాము, ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత చేస్తున్నాము?
మరి అట్లానే ఆ మర్నాడు నారద వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన తప్పును తాను తెలుసుకున్నాను, వాళ్ళ కోసమని నేను సంపాదించాను అనుకున్నంత భ్రమేనని. ఎందుకంటే నేను ఎంత ఇస్తే అంతలో వాళ్ళు ఉండేవారు, మనం ఎంత ఇస్తే అంతలో ఉండేవాళ్ళు. కానీ నేను కుటుంబం ఈ ఆమోహంలో పడి లేనిపోని పాపాలు మూట కట్టుకున్నాను. మోహంలో పడిపోయాడంట. ఇక్కడ కూడా వేమన చూతాడు మీకు ఒక పద్యం. ఆలు బిడ్డలను చున్నతి మోహమునున్న ధనము మీద వాంచ తగిలియున్న నట్టి నరులకెల్ల నవని ముక్తి లేదయా విశ్వధాభిరామ వినరవేమా. ఆలు బిడ్డలు ఎవర్రా? నీ భార్య, నీ భర్త ఎవరు? ఏ మోహంలో ఉన్నాడు అని చూతాడు వేమన్న. దయచేసి నేను ఈ పాపాలు పోగొట్టుకునే మార్గం చెప్పండి. అప్పట్లోనే జరిగింది అని అడగగానే నారదవాళ్ళు, నీ జీవితంలో పోషణకు సంపాదన ఎంత అవసరమో ధ్యానం కూడా అంతే అవసరము. ఇది పాయింట్ అండర్లైన్. నీ జీవితంలో నీ పొట్టకూటి కోసము ధనం ఎంత అవసరమో ధ్యానం కూడా అంతే అవసరమని ధ్యానం చేయమని చెబుతాడు. అట్లా మనకు చెప్పిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒక బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మనకి ఇంత దారి చూపించారు. ఇంత మాయలో పడితే ఇంతమందిని ఈ రకంగా ధ్యానంలో తెచ్చా అంటే అంతలా గొప్ప గురువుకి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తరగని జీవితాలు ఇవన్నీ, ఈ సోల్స్ అన్ని భూమి మీద. అలాగే ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఇద్దరు వ్యక్తులు ఉద్యోగాలు చేసుకుంటూ 2 ఇళ్లలో అద్దెకుంటారు. అందులో ఒకడు సంపాదించిన డబ్బుని వాడు ఏం చేస్తాడంటే బాగలేదని గచ్చుకు రిపేరింగ్ చేయటం, ప్రహరీ గోడలు రంగులు వేయించటం, డబ్బులు దుబారా చేస్తాడు. వాడి ఇళ్ళని మాయలో పడతాడు వాడు. ఇంకొకడు ఏం చేస్తాడు? మంచాలు, ధనము, ఫ్రిడ్జులు, బీరువాలు ఇట్టని కొనుక్కుంటాడు. ఇంతలోకి యజమాని వచ్చి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటారు ఇద్దరిని. ఫస్ట్ ఉన్నోడు ఏం చేస్తాడు? లబోదీపం అంటాడు. వారిని దుంప దగ్గ ఇదేం తెలియదు. రెండో వాడు శుభ్రంగా అన్ని లారీ దెక్కించుకొని ఎక్కుకొని పోయాడు. అట్లుంటుంది మన పని. అలాగే కేవలం సంసారమే పరిమితి అయిన వారు తాత్కాలిక విషయాలంటే నా పిల్లలు, నా భార్య అని పరిమితమై తాను చనిపోయాక కూడా ఆత్మ అక్కడే తిరుగుతూ ఉంటుంది. ఈ మాయలో ఉన్న వాళ్ళు ఆ చనిపోయిన తర్వాత కూడా ఆత్మ అక్కడే తిరుగుతుంది. అదే నిజాన్ని, అదే జ్ఞాని అయితే, అదే జ్ఞానం గనక అయితే తన వారి కోసం సంపాదన చేస్తూ కూడా తన ఆత్మజ్ఞానానికి కావాల్సిన వరులు అన్నీ మూట కట్టుకొని వెళ్తాడు. ఒక జ్ఞానికే ఉంది, అజ్ఞానికి లేదు. చనిపోగానే ఇక్కడ నా పని అయిపోయింది అని తాను సంపాదించిన జ్ఞానం అని మూట పట్టుకొని వెళ్తాడు. మనం ఎక్కడికి మన వెనకాల ఆస్తులు, డబ్బులు ఏమీ రావు. ఓన్లీ ఆత్మజ్ఞానం ఒకటే నీ వెనకాల వచ్చేది. ఇది మాయ. ఒక పని మనిషి తన వృత్తిలో ఎంతవరకు అంతవరకే చేసి నా ఇల్లుకు నేను చేరాలన్న విషయాన్ని మర్చిపోకుండా పని అవగానే ఇంటికి వెళ్ళిపోతుంది. ఏ పని మనిషి ఉంటుందా మన ఇంట్లో? వెళ్ళిపోతుంది. ఆ పని మనిషి మీరు ఎంత బాగా చూసినా, మీరు ఇంట్లో వస్తువులేండి, ఎంత ఫుడ్ పెట్టండి, ఏదన్నా చేసినా నా ఇల్లు నేను చేరాలన్న తపన, దాని వెనక ఆనందం ఎలా అయితే ఉందో అలా ఈ భూమి మీద మన పని అవగానే పై లోకాలకి మనం నిజంగా నివాసానికి చేరుకుంటాం. ఇక్కడ ఎవ్వరు ఉండరు, వెళ్ళిపోవాల్సిందే. పని మనిషి పాత్ర లాంటిది ఇది. ఈ జీవితం ఒక పని మనిషి పాత్ర లాంటి. మన జీవితం మన పని అవగానే మనం సంపాదించిన జ్ఞానాన్ని పొంది వెళ్ళవలసిన తరుణం రాగానే పై లోకాలకి వెళ్ళిపోతాం. నీ వర్క్ అయిపోయిందంటే రీచార్డ్ బాక్ అంటాడు, నువ్వు ఉన్నావు భూమి మీద అంటే వర్క్ ఉంది, నీ పని అయిపోతే వెళ్ళిపోతాను. కాబట్టి శ్రవణుడు ఇలాంటి కథలు, విషయాలు చాలా వింటాడు. అందులో కొన్ని యద్భావం తద్భవతి, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం వంటి విషయాలు విని విని ఉంటాడు శ్రవణుడు. వాటిని మెల్లగా గ్రహించటం మొదలు పెడతాడు. ఇలా క్రమేపీ ఎట్లా తయారవుతాడు? గ్రహకుడుగా తయారవుతాడు. చలించేవాడు కానించి శ్రవణించి గ్రహించేవాడు అవుతాడు. గ్రహకుడు ఏంటి వీడు? నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను? అక్కడికి వస్తుంది, ఎంబడే మెలిక వస్తుంది వాడికి. నేను చావు పుట్టలు ఎందుకు? ఈ చావు పుట్టుకలు ఎందుకు? కొందరు బీదవాళ్ళుగా ఇంకొందరు ధనికులుగా ఎందుకుంటారు? కాసేపు సంతోషం, కాసేపు దుఃఖం ఎందుకు? ఈ దుఃఖాలకు గల కారణం ఏమిటి? తల్లిదండ్రులు కూడా లేని అనాథులు ఎందుకు పుడుతున్నారు? ఈ రోగాలు రొచ్చులు గల కారణం ఏమిటికి? కొందరికి ఆయుష్ తక్కువేంది, కొందరికి పెచ్చేంటి? వికలాంగులు ఎందుకు కొందరు పుడతారు? ఇవన్నీ కూడా వాడికి ఇంకా గ్రహించి లోపల మొదలైతే ఎట్లంటే కొంత చైతన్య శక్తి ఇని ఉన్నాడు కదా, ఇని ఉన్నప్పుడు కొద్దిగా లోపల మార్పు వస్తుంది. వీటి మార్గం ఏమిటి?
నేను నా కష్టాలు ఎలా పోగొట్టుకోగలను, దీనికి నేనేం చేయాలి, ఏం చేస్తే కర్మలు దగ్ధమవుతాయి, యద్భావం తద్భవత అన్న దానికి అర్థం ఏమిటి, నా వాస్తవాలకి నేను ఎందుకు ఇలా సృష్టించుకుంటున్నాను, ఇవన్నీ వస్తాయి. యద్భావం తద్భవమైంది, నా వాస్తవాలు నేను సృష్టించుకోవటం ఏంటి, జ్ఞానం కలిగితే కర్మలు దగ్ధం అవుతాం అంటున్నారు. మరి ఆ జ్ఞానాన్ని పొందటం ఎలా, అన్నిట్లో ఉండాలి, అంటకుండా ఉండాలి అని దానిని ఆచరణలో తీసుకురావటం ఎలా, ఈ జన్మలో ఈ భూమి మీదకి నేను ఏమి చేయటానికి వచ్చాను, లేదా ఏమి పోరాటానికి వచ్చాను, ఇవన్నీ వాడి మదిలో మెలుగుతుంటాయి. నన్ను ప్రేమించేవాడు నీ పతనానికి కారణం అవుతున్నాడు అని, ద్వేషించేవాడు నిన్ను ఎదిగేలా చేస్తాడని అన్నారు. దీని అర్థం ఏమిటి, ప్రేమించేవారు ఎదగకుండా చేయటం ఏమిటి, ద్వేషించేవారికి ఎదిగేలా చేయటం ఏమిటి అని ఎన్నో విషయాలు ఆలోచిస్తూ అవగాహన చేసుకునే ప్రయత్నంలో రామాయణంలో ఒక ఘట్టం ఉంది, అది విన్నాం. ఏంటది, రాముడు కైకేయ ఎంతో ప్రేమతో పెంచుద్ది, రాముణ్ణి కైకేయ ఎంతో ప్రేమతో పెంచుద్ది. రాముడి కష్టం ఏంటో తెలవదు, బాధ అంటే ఏమిటో తెలవదు. ఒకరోజు ఉన్నట్టుండి రాముడు కష్టం అంటే ఏమిటో, వైరాగ్యం ఎలా వస్తుంది, రాముడికి ఒక ఆలోచన, వైరాగ్యం వస్తుంది అనే ఆలోచన చేస్తాడు. చేసిన తర్వాత మందర రూపంలో, ఆ మందర రూపంలో పోయి కైకేయికి మాయ మాటలు చెప్పి రాముణ్ణి అడవికి పంపించి ఉదంతం గుర్తు కోసం, చూడండి మాయ ఎట్టుంటది. అంతదాకా ప్రేమగా పంచిన కైకేయ ఏమడుగుద్ది, రాముడు అడిగి పోవాలి, పోతేనే అక్కడ దాటాలి, అది నేచర్ సూచిస్తుంది. అక్కడ వైరాగ్యం కోసం వచ్చాడు ఆయన. నిజానికి దీని వెనకాల గల కారణం, రాముడు వైరాగ్యం అనే జ్ఞానం పొందాలనుకున్నాడు. దీనికి మీ సహాయం అందించమని కైకేయిని అడుగుతాడు. నేను వైరాగ్యం పొందటానికి వచ్చాను, మీ సహాయం అందించమని అడుగుతాడు. రాముడిని ఎంతో ప్రేమతో పెంచిన కైకేయికి రాముడి కోరిక తీర్చే మేరకు తన పని తాను కోల్పోయి ఒక విలన్ పాత్ర మీద వేసుకొని రాముడి కోసం త్యాగం చేస్తుంది. ఇలా అట్టోళ్ళు ఉన్నారా? బాధలు లేకుండా భవిష్యత్తు లేదన్నారు ఓషో భగవాన్. ఒక ప్రణాళిక వేసుకొని ఈ భూమి మీదకి వచ్చామన్న విషయం అర్థం చేసుకోవటం ఎలా, ఇవన్నీ తెలియాలంటే నాకు కొంత ధ్యాన సాధన అవసరమని, ధ్యానం చేస్తే ఇవన్నీ నేను తెలుసుకోగలనని, ఈ అనుభవాలు పొందాలంటే మూల చైతన్యం ఏదైతే ఉందో దానితో నేను మమేకం కలిగినప్పుడే ఇవన్నీ నాకు అర్థమవుతాయని అన్ని సాధనలు మొదలు పెడతాడు. ఇలా కమ్మేపి విషయాన్ని గ్రహించి ధ్యాన సాధన ద్వారా అనేక అనుభవాలు లబ్ధి పొంది, ఎందరో సాధకులు అనుభవాలు విని తాను పొందవలసిన సమాధానం అన్నిటినీ ధ్యానమే తొలిమట్ట అని విషయాన్ని పూర్తిగా గ్రహిస్తాడు వీడు గ్రహికుడు. లాస్ట్కి ఇన్నిటికీ కూడా ధ్యానమే తొలిమట్ట అని గ్రహిస్తాడు. అప్పుడు ఎక్కడికి పోతాడు, ఇంకా మొదలు పెడతాడు, ఇంకా సిట్టింగ్ చేయటం మొదలు పెడతాడు. సాధకుడు నిరంతరం సాధనం చేయటం మొదలు పెడతాడు. సాధన అంటే ధ్యాన సాధన, త్వరగా పనులు ముగించుకొని ధ్యానం చేయటం, ధ్యానం గురించి అవగాహన, ప్రతి పుస్తకం చదవటం, ఎక్కడ ధ్యానం గురించి వివరించి చెబుతున్నా అక్కడికి పరిగెత్తటం, శ్లోకాలు పద్యాలు రకరకాల విషయాలు చదవటం, వాటిని అర్థం చేసుకోవటం, ఇలా విధమైన మత్తులో మునిగిపోతారు. ఇలా చాలా మంది ఇంట్లో అంటారు, పెద్ద తాగుబోతోడు కన్నా పెద్ద పిచ్చోడు వచ్చాడు మన ఇంట్లో, 24 గంటలు ధ్యానం అంటాడు, 24 గంటలు పుస్తకం అనేది సహజంగా అంటారు. ఎలా అయితే మత్తు పానాలకు అలవాటు పడిన వ్యక్తి మత్తులో లోకం ఏమవుతుంది, పక్కన ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉంటాడో, అలా ధ్యానానికి సంబంధించిన విషయాలు తప్ప అతనికి ఏమీ పట్టని స్థితిలో ఒక నశలో దేవటం సహజం. ఇంకా వాడికి అదే మాయలో ఉంటాడు, వాడిని తెలుసుకోవాలి కదా. అలా ధ్యానంలో సూక్ష్మ శరీరయాన అనుభవాలు, గత జన్మల అనుభవాలు, తాను చేయవలసింది ఏమిటి, ఏమి చేయకూడదు అన్న విషయాల మీద స్పష్టమైన అవగాహన, విశ్వశక్తి పొంది తన ఒంట్లో ఉన్న నొప్పులు, ఒత్తిళ్ళు, టెన్షన్ లాంటివి తగ్గించుకోవటం, అలా అనేక రకాల అనుభవాలు పొందుతాడు. మార్కండేయుడు ఆయుష్ని పెంచుకున్న కథ వైభవాన్ని, ప్రత్యక్ష అనుభవంతో పొందిన అనుభవాలు వంటి కోకొల్లలుగా అతను ధ్యానంలో పొందుతాడు. అంటే మాంసం పిండం మంత్రం పిండం అవటాన్ని అనుభవపూర్వకంగా తెచ్చడం, ఈ మాంసం పిండాన్ని మంత్రపిండం చేయటం అని. ధ్యానంలో ఎన్నో దృశ్యాలు మాస్టర్లు, దేవుళ్ళు దర్శించి వారిచ్చిన సందేశాలు అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. ఇదంతా సూక్ష్మ శరీరయానం అని గ్రహిస్తాడు. ధ్యానం ద్వారా పొందిన విశ్వశక్తి వలన శరీరంలో రుగ్మతలు తగ్గుతాయి. సూక్ష్మ శరీరయానం ద్వారా, కొంత పుస్తకాలు చదవటం ద్వారా, మరి కొంత ధ్యాన అనుభవాలు వినటం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా ఎంతో ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. చివరగా ధ్యాన సాధన ద్వారా ఈ భూమి మీద పరిపూర్ణ ఆనందం పొందుతాం అన్న జీవన సత్యాన్ని గ్రహించి ఆత్మజ్ఞానాన్ని పొంది ఈ భూమి మీద శాశ్వతమైన పరిపూర్ణమైన నిత్యానందాన్ని పొందుతాడు. ఈ జన్మలో ఎలా ఉండాలి,
ఎలా ఉండకూడదు, ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏమి మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అని ఇలా ఆలోచిస్తాడు. ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు, ఇలా ఎంతో జ్ఞానాన్ని పొందుతాడు. ఏది గ్రహించే సాధకుడు. నా దుఃఖానికి నేనే కారణము అని తెలుసుకొని నన్ను మార్చుకోవటం అంటే నన్ను నేను తెలుసుకోవటమే. నన్ను నేను ప్రేమించుకోవడం ద్వారా అందరూ నాకు అర్థమవుతారన్న జ్ఞానాన్ని పొంది అనుభవాలు పంచుకునే ప్రయత్నంలో బోధించటం మొదలు పెడతాడు వాడు. అక్కడ పరిపూర్ణ స్థితిలో అట్లా మనం ఉన్నామా? సాధనలో అంత పరిపూర్ణ స్థితికి మనం వచ్చామా? మరి ఈ భూమంతా కూడా ఏది శాకాహార జగత్ కావాలి, పిరమిడ్ జగత్ కావాలి, ధ్యాన జగత్ కావాలంటే ఈరోజు ఎంతమంది బోధకులు తయారయ్యారు? ఇంత పరిపూర్ణ స్థితిలో మనం ఏమన్నా తయారయ్యామా అని మనం ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఏంటి నెక్స్ట్? బోధకుడి స్థాయి. తాను పొందిన అనుభవాల ద్వారా ఏ ఆనందాన్ని అయితే పొందాడో అదే ఆనందం తనతో పాటు అందరూ పొందాలన్న తపనతో అందరికీ తాను పొందిన జ్ఞానాన్ని పంచటానికి నిరంతరం ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాడు. ధ్యాన స్థితిలో ఎలా అయితే విశ్వశక్తిని పొందుతున్నాడో ఇతరులు తాను భోజించేటప్పుడు కూడా ఎక్కువ శక్తిని పొంది మరిన్ని అనుభవాలు పొందుతూ ఉంటాడు. పంచే కొంది పెంచబడుద్ది, దాచే కొంటి దోచబడుద్ది. మనం ఏదో ఇంట్లో దాచిపెడితే దోచబడుద్ది కాదు. మన జ్ఞానాన్ని ఎంతైతే పంచుతే అంత పెరుగుద్ది. ఆ జ్ఞానాన్ని మీ దగ్గర కనుక దాచిపెట్టుకుంటే దోచబడుద్ది అన్న విషయాన్ని గ్రహిస్తారు. మన వయసు ఎన్ని సంవత్సరాలు, రోజు కనీసం అన్ని నిమిషాలు ధ్యానం చేయండి, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవండి, సజ్జన సాంగత్యం చేయండి అని చెబుతూ ఉంటారు. తాను ఏ అనుభవాన్ని అయితే పొంది ఉన్నాడో అదే చెబుతాడు. నీ మాటలు ఎప్పుడు సత్యాన్నే తెలియజేసేలా ఉండాలని చెబుతాడు. అసత్యవాగులు పలకరాదు అనే విషయాన్ని ఎలుగెత్తి చాటనారంభిస్తాడు. ఇంకొక ఉదాహరణ, మీరు ఒక యాక్సిడెంట్ విషయాలు, అత్తాకోడలు దెబ్బలాట, లేదా రాజకీయ నాయకుల గురించో, లేదా దొంగతనాల గురించో, పొల్లుపోని అమ్మలెక్క కబుర్ల గురించో మాట్లాడకూడదని కూడా చెబుతాడు. అన్నీ ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు అందరికీ నేర్పుతూ తన మాటల్ని ఇంకా ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదని కూడా నేర్పడుతుంది. అలాగే వాళ్ళిలాగా వీళ్ళిలాగా వీళ్ళింతే అని ఒకరిని తీర్పు చేయరాదు. వాళ్ళ వల్ల నాకు బాధ, వీళ్ళ వల్ల నాకు బాధ అని ఫిర్యాదు కూడా చేయకూడదని బోధిస్తుంటాడు. నన్ను ఒక ఆమె చూద్దంట, నన్ను మా అత్తగారు ఊరికే తిడుతుందండి, ఎంత బాగా చూసినా ఇంకా చూడలేదు అంటుంది. మా ఆడపడుచు మాటి మాటికి వచ్చి ఇంట్లో కూర్చుంటుంది, ఆమె వచ్చి నా చేత అడ్డమైన చాకరీ చేయించుకుంటుంది అని ఒక ఆవిడ అందరితో చెబుతుంటే, ఇంకొక అమ్మలక్క వాళ్ళ అత్తగారిని సరిగా చూడదండి, ఆడపడుచు వస్తే ఏడ్చి చచ్చిపోతుందండి అని చెప్పుడు ఎవరి కోసం మాట్లాడుతూ ఉంటారు. నిజంగా ఆలోచిస్తే మీ అత్తగారి స్థానంలో మీ అమ్మ ఉంటే ఆలోచన చేయండి. మీ అత్తగారి స్థానంలో మెమ్ముంటే మీరు ఇలాగే ఉంటారా? మీ వదిన మిమ్మల్ని చూడకపోతే ఏడుస్తారా? మీ ఆడపడుచు దగ్గరికి వస్తే మీ మాటలు మారిపోతాయా? మీ కూతుర్ని మీ అల్లుడు బాగా చూస్తే మంచి అల్లుడు అంటామా? అదే కోడల్ని కొడుకు కోడలు బాగా చూసుకుంటే అడ్డగోడు అంటామే. మనమే ఇష్టాలను బట్టి మాడేస్తూ ఉంటాం. ఇట్లుంటది. మన ఇష్టాలను బట్టి నోరు ఉంది కదా అని మాట్లాడేస్తుంటాం. అలాగే మగవారైతే అల్లుడంటే ఇష్టము ఉండదు, కొడుకంటే ఇష్టము, అన్నా తమ్ముళ్ళంటే ఇష్టము, బావమర్దులంటే కష్టమ్మా, మామగారంటే కష్టము, నానంటే ఇష్టము, కొన్ని సందర్భాల్లో తారుమారు కూడా కావచ్చు. ఇవన్నీ మన ఇష్టాలు బట్టి ఉంటాయి. కానీ సృష్టిలో మాత్రం ఏ మార్పు లేదు. సృష్టిలో ఏ మార్పు లేదు. ఎక్కడుంది? దృష్టి లోపమే కానీ, మన దృష్టి లోపమే కానీ సృష్టి లోపం కాదనే సత్యాన్ని అందరికీ తెలియజేసేటప్పుడు తన తప్పులు తాను సరిదిద్దుకుంటూ ఆహార విషయాలు చెబుతూ తాను తెలుసుకుంటూ మనం నేర్చుకున్నదే మనం బోధిస్తూ ఉంటాము. బోధన స్థాయి అంటే మనం ఏదైతే ఆచరణ చేశామో, మనం ఏదైతే చేసామో అదే చెప్పాలి అని అంటాడు. అన్న రీచార్డ్ బాగ్ సత్యాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ బోధన ద్వారా నేర్చుకోవటం అన్న స్థితి పరిపక్వతను తీసుకురావాలి. ఈ బోధన స్థాయి కూడా పూర్తి పరిపక్వత అయినప్పుడు ఏమైంది? శాసనుడు ఏంటిది? ఇలా నిరంతరం బోధన ద్వారా తాను నేర్చుకుంటూ ఇతరులకు నేర్పుతూ, తాను నేర్చుకుంటూ ఒడిదుడుకులు, తాను నేర్చుకుంటూ ఇతరులకు బోధించుకుంటూ, ఇతరులకు నేర్పుతూ ఒక నిర్ణయ సమయాన్ని సుమారు 5 సంవత్సరాలు గడిపిన వారు శాసనులుగా మారుతారు. ఎంత క్వాలిటీగా నువ్వు బోధకుడి స్థాయిలో చేరి నువ్వు సత్యాన్ని 10 మందికి చెప్పావంటే నువ్వే శాసనులుగా మారుతారు. శాసనులుగా ఉన్న వారి వెంట వచ్చిన మాట వేదం అవుతుంది. వారు సంకల్పించిన పనివి
వారు ఉన్న చోట అన్ని ఫలప్రదంగా ఉండి పూర్తిగా భౌతికంలో అటు చోటు చేసుకోవటం గమనిస్తూ ఉంటారు. మరో రకంగా చూస్తే తాము తలిచింది దైవికము, విశ్వ ప్రణాళిక తలిచింది రెండు ఒకటే అయ్యాయనే పరిస్థితి మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది వాళ్ళకి. అహంకారము రహితంగా విశ్వానికి ఒక వాహకంగా పనిచేసే తీరుటం ఉండడం వల్ల వారి దారిలోనే నూతన ప్రగతి, అభివృద్ధి జరుగుతూ అన్నట్టుగా అలా క్షణంలో జరిగిపోవటం గమనిస్తూ ఉంటారు శాసనాలు. ఇంతవరకు భూమి మీద సంస్కరించే ప్రయత్నంలో సఫలీకృతమైన మహానుభావులు. కానీ కొన్ని శాసనాలు మనం గమనిస్తే వారు చెప్పిన విషయాలు అప్పటికప్పుడు చాలా విడ్డూరంగా, చోద్యంగా అనిపించినా కొన్నాళ్ళకి అయ్యే పరమ సత్యంగా ఉంటది. ఏంటి చెప్పారు మనకు? సేతు మహానుభావుడు చెప్పాడు, మన వాస్తవానికే మనమే సృష్టికర్తం. ఫస్ట్‌లో మనం నమ్మి ఉండం. తర్వాత నమ్ముతాం. నోటిలోని మౌనం, మనసులోని శూన్యము. బ్రహ్మర్షి పత్రి చెప్పాడు. దాని పేరే ధ్యానం అన్నాడు. ఫస్ట్‌లో నమ్మం, తర్వాత నమ్ముతాం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనే అగ్నిలోనే కర్మలు దగ్ధమవుతాడు శ్రీకృష్ణుడు. నీకు ఏది కావాలనుకుంటే అది ముందు ఇతరులకి మనని చెప్పాడు శ్రీకృష్ణుడు. ఇవన్నీ కూడా ఫస్ట్ నమ్మపోయినా తర్వాత నమ్మాం. ఇలా పైన తెలిపిన అనేక సత్యాలు ఒక మారు శాసన స్థాయికి చేరుకున్న తర్వాత వెలువడే అన్ని విషయము మనం గ్రహించాలి. ఈ స్థితిలో మంచి చెడులు, ధర్మ అధర్మాలకి అతీతంగా ఉండే జ్ఞానం కోసమే ఆత్మ సల్పే ప్రయాణ జీవితమే అన్న పరమ సత్యాన్ని నిలబెట్టే దిశగా వీరు ప్రవర్తన నియమాలు, బోధనలు శాసనాలుగా మనం గమనిస్తాము. ఈ శాసన స్థితి చేరుకోవటం భూమి మీద అనే పాఠశాలలో ఆత్మ చదువు పూర్తయి మరింత ఉన్నత పౌణ్యపుణ్యాలకి అది చేరుకుంటది. ఇట్లా శాసనుడి దాకా వస్తాం. ఇలా చాలుకుడి నుంచి శాసనుడి వరకు ఉన్న అన్ని ఆధ్యాత్మిక స్థితి జ్ఞాన సమపార్జనతో దాటినప్పుడే మన స్థిరత్వాల నుండి బయటపడి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాము. ఈ స్థితులన్నీ మనం దాటాలి. ఒక మారు ధ్యాన సాధనలోకి వచ్చిన తర్వాత ధ్యాన అనుభవాల్లో కానీ, కళల్లో కానీ కొత్త వ్యక్తులు కనిపించినప్పుడు, అంటే మన చిన్ననాటి స్నేహితులు కళల్లో ఇట్లా కానొస్తే స్నేహితుల నుండి బంధువులు, తోటి ధ్యాన సాధకులు, సీనియర్ ధ్యానులు ఎవరైనా కనిపించాలంటే వారితో సజ్జన సాంగత్యం కలపాలి. కళల్లో వీళ్ళంతా ఎందుకు కానొస్తున్నారు అనుకుంటారు. వాళ్ళతో ఇమ్మీడియట్లీగా మీతో మేము సజ్జన సాంగత్యం చెయ్యాలి అని అదేవిధంగా మనం ధ్యాన ప్రచారం చేస్తున్నట్టు ఒక పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం ఆదినట్టు లేదా ఎవరికైనా బోధన చేస్తుంటే అనుభవాలు కలిగినప్పుడు మనం మన సాధన నుండి బోధన స్థాయికి ఎదగాలి. అలాంటి కళలు వస్తే అయిపోయింది సాధన, బోధన స్థాయికి ఎదగాము అని అర్థం చేసుకోవాలి. దీనికి రిలేటివ్‌గా కుర్చీ, సోఫాకు సంబంధించిన వస్తువులు బోధకుడి స్థాయి. ఒక కుర్చీ డ్యామేజ్ అయినా, ఒక సోఫా ఇబ్బంది పడినా ఇదంతా కూడా బోధకుడు అంటే నీ స్థాయి మార్పులని ఇక్కడ మనం గమనించుకోవాలి. మన బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ధ్యానానికి పెద్దగా తీసుకోని స్థితిలో ఉన్నప్పుడు కనీసం వారికి గ్రాహకులుగా అయినా మార్చే అవసరం అయిన శ్రవణ స్థాయి తగ్గ పరిస్థితులు కనిపించాలి. అంటే వాడిని శ్రవణుడిగా మార్చాలి. అంటే వారి పెద్ద పెద్ద ధ్యాన కార్యక్రమాలు తీసుకెళ్లటము, నెలవారీ ధ్యాన జగత్ అట్లాంటి పత్రికలు వారి పేరు చందా కట్టటము, మంచి ఆధ్యాత్మిక పుస్తకాలు ఇవ్వటము, సీడీలు వారికి బహుమతి ఇవ్వటం, మనతో పాటు ఆధ్యాత్మిక ఆనంద విహారయాత్రలు ఉత్తేజపరిచి తీసుకొని వెళ్ళటం మొదలైనవి చెయ్యాలి. ధ్యానానికి ఉపయోగపడే పిరమిడ్లు బాగుజం వంటి చేయాలి. మన ఇల్లు లేదా గ్రామ పరిసర ప్రాంతాల్లో ధ్యాన శాకాహారము, ఆధ్యాత్మిక శాస్త్రాలు విలువ చేసే సైన్ బోర్డులు, కరపత్రాలు అందుబాటులో ఉంచాలి. ప్రతి ఇంటి ముందు ఉచితంగా మేము ధ్యానం నేర్పెడతాము. ఒక 2 2x2 ఫ్లెక్సీ అన్న మనం పెట్టుకోవాలి. తెలవాలిగా అది. ద్వారా చాలకుడు ఉత్తేజమయ్యి శ్రవణుడిగా మారుతాడు. ఎవరు చేయాలి ఈ పనంతా? ఎవరైతే ధ్యానంలో ఉన్నారో వాళ్ళందరూ ఈ పనులు చెయ్యాలి. చాలకుడి నుంచి శాసనుడికి వచ్చే అనారోగ్యాలేంటి? పైన తెలిపిన విషయాలను నిశ్చితంగా పరిస్థితి పరిణామ క్రమంలో ఒక వ్యక్తి ఆత్మ వికాసంలో భాగంగా ఒక్కొక్క మెట్టు ఎదగవలసి ఉంటుంది. అయితే రకరకాల కారణంతో వాటిని సరిగా పొందలేనప్పుడు ఆ స్థిరత్వాన్ని అనారోగ్యంగా పొందుతాడు. అలాగా ఎదగకుండా ఎక్కడైతే ఆ ఆవంతనే స్థిరత్వంగా నిలబడిపోతాడో అప్పుడు అనారోగ్యంలో పొందుతాడు. దీనిలో స్థూలంగా చాలకుడు నుండి సాధకుడుగా మారేంత వరకు వచ్చే బుద్ధి స్థాయిలో నిరోధాలు ప్రధానంగా తొలి 3 చక్రాలు అంటే పొట్ట నుండి కాళ్ళ వరకు వచ్చే అనారోగ్యాలు అనుభవించడం జరుగుతుంది. బోధకుడి స్థాయిలో బోధకుడిగా వచ్చి స్థితమయ్యి చెప్పకుండా కూర్చునే వాడికి బోధన స్థాయిలో వచ్చేది ఏంది? అతీంద్రియ జ్ఞానం శక్తి ఉండటం వల్ల ఆ స్థాయిలో కలిగే నిరోధాలు బోధనని పక్కన పెట్టి కూర్చున్న వాళ్ళకి ఏమొస్తుంది? సాంఘిక సమస్యలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో నరాలకు సంబంధించిన మానసికరమైన ఒత్తిళ్లు గమనించాలి. ఈ బోధకుడి స్థాయిలో
మనం గనక ఆ స్థితిలో ఏది కూడా సా బయటికి పోలేకపోయి చెప్పలేకపోతే ఏమొస్తే సాంఘిక సమస్యలు, మానసికమైన ఒత్తిళ్ళు గమనించాలి. నరాలకు సంబంధించి ఇలా బుద్ధి స్థాయి అవగాహన లోపాలే మన శారీరక మిస్ మినిసిక సాంఘిక తలాల్లో అనారోగ్యాలు కలుగుతాయి. ఇది మాస్టర్ చాలకుడి నుంచి శారసునుడు చాలా అద్భుతంగా ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో చెక్ చేసుకోండి. ఆ సమస్యలు మీ ఒకవేళ మీరు కనుక ముందుకు అడుగు అయిపోతే అవి నేచర్ నుంచే మీ దగ్గర రావటానికి అవకాశం ఉంది. ఎవరు ఏమీ చెయ్యలేరు. ఎక్కడ ఎవరు వాళ్ళు ఈ భూమి మీద పుట్టుట నిజము, పోవటం నిజము. ఎలాంటి ఏ స్థితిలో ఉన్నాం అనేది మనం దాటాలి. తర్వాత వచ్చి థైరాయిడ్. ధ్యాన ఆరోగ్య స్థిత విధానం స్పిరిచువల్ టాబ్లెట్లో అనేక దీర్ఘ వ్యాధులు నయం చేయవచ్చు. వాటిలో థైరాయిడ్ సమస్య నివారించటములో వాక్కును ప్రధానంగా అంశంగా చేసుకొని దాన్ని సరిచేయటం ద్వారా థైరాయిడ్ వ్యాధి నుండి బయటపడవచ్చు. ఈ విషయాన్ని అనేక కోణాల్లో సవివరంగా తెలిపేదే ఈ పుస్తకం. జ్ఞానశాస్త్ర విధానంలో ఇది చాలా విశేషమైన పుస్తకం. ఒక గోరు ముద్దలాగా తినిపిస్తుంది అన్నమాట ఇది. థైరాయిడ్ సమస్యలు ఆరోగ్య అభిలాషలకి, ఆనంద అభిలాషలకి మా ఆనంద ధ్యాన ఆరోగ్య ప్రాజెక్టు ఉండే ఆధ్యాత్మిక టాబ్లెట్ ద్వారా అంటే శాకాహారము, పిరమిడ్ శక్తి, ఆధ్యాత్మిక శాస్త్రంలో సంపూర్ణ ఆరోగ్యం పొందటం అనేది తెలిసేది. అందులో భాగమే థైరాయిడ్ గురించి మనం తెలుసుకుంటున్నాం మాస్టర్స్. మన శరీరంలో థైరాయిడ్ అంటే ఏంటి? మన శరీరంలోని ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్ ఒకటి. థైరాయిడ్ గ్రంథి మెడ ప్రాంతంలో కింద కంఠం దగ్గర ఉంటుంది. దీని నుండి విడుదలయ్యే థైరాయిడ్ హార్మోన్స్ మన శరీరంలో ప్రతి కణంపై ప్రభావం చూపి మన శారీరక ఎదుగుదల, శరీరం యొక్క పనులను నియంత్రించేందుకు సహాయపడుతుంది. ఇదంతా ఎక్కడ పడుద్ది? కణా వ్యవస్థలో పడుద్దంట. ఈ గ్రంథి పనితీరు గతి తప్పడం వల్ల హైపర్ థైరాయిడిజం గాయింటర్ వంటి సమస్యలు వస్తాయి. హైపర్ థైరాయిడిజం అంటే ఏంటి? ఈ సమస్య థైరాయిడ్ గ్రంథి సాధారణం కంటే ఎక్కువ హార్మోన్లు ఉత్పత్తి చేయటం వల్ల ఏర్పడుతుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు గొంతు దగ్గర థైరాయిడ్ గ్రంథి వాపు పెద్దది కావచ్చును. దీనినే గాయిటర్ అంటారు. ఇందులో 2 రకాలు ఉంటాయి. మొదటి రకం యుక్త వయసులో పెరగటం. ఆ సమయంలో థైరాయిడ్ అవసరం ఎక్కువ. కాబట్టి యుక్త వయసులో ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో పెరుగుతుంది. క్రమేణీ కొద్ది రోజుల్లో సహజ స్థితికి వస్తుంది. ఇది సమస్య కాదు. దీన్ని భయపడాల్సిన పని లేదు. రెండో రకం మాత్రం ఒకవైపు మాత్రమే గడ్డ ఉండవచ్చు. ఇది థైరాయిడ్లో వచ్చిన శాశ్వత మార్పు. తిరిగి ఇది మూల స్థితికి రాదు. హైపోథైరాయిడిజం. థైరాయిడిజం గ్రంథి శరీరానికి అవసరమైన దానికన్నా తక్కువ థైరాయిడ్ హార్మోన్లు ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఈ పరిస్థితి వస్తుంది. అంటే అక్కడ హార్మోన్స్ తక్కువ ఉన్నప్పుడు ఈ రకమైన థైరాయిడ్ సమస్య వల్ల అలసట వస్తుంది. ఫస్ట్ వాళ్ళకి నీరసము, నిద్రమత్తు, జుట్టు రాలిపోవటం, చర్మం పొరిబారిపోవటం, శరీరం బరువెక్కటం కానీ సన్నబడటం కానీ ఇంకా గొంతు బొంగరపోవటం లాంటి సమస్యలు ఈ సమస్య ఉన్న వాళ్ళకి వస్తుంటుంది. మరి ఆధ్యాత్మిక కారణాలు, దీనికి ఏంటి ఆధ్యాత్మిక కారణాలు? ఇప్పుడున్న సమస్యలకు గల ఆధ్యాత్మిక కారణాలు తెలుసుకున్నాం. థైరాయిడ్ సమస్యకు మన బుద్ధి స్థాయిలో కనుక పరిస్థితే ఇది విశుద్ధ చక్రానికి సంబంధించింది. అంటే ఈ సమస్య ప్రధానంగా వాక్కుకు సంబంధించింది. ఏ వ్యక్తి ఏదైతే తన మనసులో కోరుకుంటున్నాడో, ఆలోచిస్తున్నాడో దానిని బయటికి వ్యక్తపరచలేకపోవటం అనేది ప్రధానంగా ఇది ఒక సమస్య. 2 ఈ సమస్య ప్రధానంగా వాక్కుకు సంబంధించింది. కాబట్టి అవసరం లేని చోట మాట్లాడుతూ అవసరం ఉన్న చోట గొంతు ఇంపి మాట్లాడకపోవటం వల్ల మరి ఒక సంకల్పంతో పోయేదానికి అనవసరంగా ఎక్కువ మాట్లాడి శక్తి వృధా చేయటం మొదలైన వాటి వల్ల ఈ సమస్య వస్తుంది. చూడండి ఇక్కడ అనవసరమైన చోట మాటలు, మరి అవసరమైన కాడ రోజు మేడం మాట్లాడందంటే మరి ఇది అవసరమా అనవసరమా? ఇక్కడ మేడం అడుగుతుంది. కానీ ఎవరన్నా మనం మాట్లాడుతున్నావా? ఇది అవసరమే కదా అంటే ఇక్కడ మాట్లాడరు, బయట మాత్రం ఒక మైక్ పెట్టినట్టు మాట్లాడతారు. మరి భజనానందంలో భాగంగా సంగీతం నేర్చుకొని ఇది బాగా తగ్గాలంటే ఫస్ట్ సంగీతం నేర్చుకొని పద్యాలు శ్లోకాలు నేర్చుకొని భావయుక్తంగా రాగయుక్తంగా పోకపోవటం వల్ల, అంటే మన గొంతుని మనం సరిగా ఉపయోగించకపోవటం వల్ల ఇది జీవిత కార్యక్రమం ఒక భాగం. ఇది మంచిగా రాసుకోండి. ఫస్ట్ పాయింట్ మీకు లేకపోయినా ఇంకొకరికి ఇది తగ్గాలి అంటే పొద్దున్నే శ్లోకాలు పద్యాలు బాగా ఒక 30 నిమిషాలు కంఠస్థం చేస్తే గ్రోత్ విపరీతంగా తగ్గి డాక్టర్లే మీకు ఆ మార్పు చూపిస్తారు. ప్రాపంచికంగా కోరి సాధించరాదు, ఊరికే వచ్చింది తీసుకోవాలనే సిద్ధాంతం
ఆధారంగా మనకు అర్హత వచ్చిన వాటిపై వచ్చినప్పుడు ఒక మాటలు అడిగి తీసుకునే బదులు అర్హత లేని చోట 1కి 10 సార్లు అడగటం సరికాదు. మనకు అర్హత లేని కాడ 1, 10 సార్లు అడగటం కాదు. అంటే మనకి ఏది కావాలో దానిసారి ఒక్కసారి పిలిస్తే చాలు. అది పొందటానికి కావాల్సిన అర్హత సంపాదించి దాన్ని మనం తప్పకుండా పొంది తీరుతాము. ముఖ్యంగా శారీరకంగా, మానసిక కోరికలు సున్నితంగా కోరటం నేర్చుకోవాలి. శారీరకంగా, మానసికంగా అంటే శరీరపరంగా, మనసు పరంగా సున్నితంగా ఉండాలి. 5 అరిషడ్ వర్గాలు మనలో లోనైనప్పుడు ముఖ్యంగా క్రోధానికి ఆవేశం యొక్క ప్రవేశం లేకుండా అనేక మాటలు దొల్లిపోతాయి. అరిషడ్ వర్గాల్లో ఆవేశం అనినప్పుడు దొల్లిపోతుంటాయి. అదేవిధంగా ఆడంబరాలకు పోయి ఎక్కువగా 1కి 10 కల్పించి మాట్లాడుతుంటారు. ఊరక నోరుందని 1కి 10 కల్పించి మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా కూడా వాక్క్షేత్రం దుర్వినియోగం చేస్తున్నారు. మీరేదో గొప్ప అనుకుంటున్నారు మాట్లాడేవాళ్ళు. ఇదంతా కూడా మీ వాక్క్షేత్రాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. పూర్వీకుల నుండి వచ్చిన సామెతల్లో భాగంగా చేసేవాడు ఎప్పుడు చెప్పడు అన్నట్లా నిజంగా పనిచేసి చూపించిన చోట పనిచేసి చూపించడం మాత్రమే సరి అయిన సమాధానం. కేవలం ఒడ్డున ఉండి ఆరాలు కూపీలు తీయటం మాటలు మాట్లాడటం సరికాదు. ఒడ్డు నుండి మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదు. అది ఒక మాస్టర్ యొక్క లక్షణమే కాదు. అది కేవలం శక్తిని దుర్వినియోగం చేయటం అయింది. ఒక జ్ఞాన స్థాయిలో వచ్చినప్పుడు ఎలాంటి ఈ రకాలు ఉన్నాయా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఏముండాలి? జాలి, దయ, కరుణ, ప్రేమ, పట్టుదల చూపించుకోవడం చోట చూపించడం, చూపించాల్సిన చోట చూపించకపోవటం, ఎక్కడ పెట్టాలో తెలవదు, ఎక్కడ చూపించాలో తెలవపోవటం, మనలో సరైన పట్టుదల దీక్ష, ఏకాగ్రత లేపటం. పట్టుదల దీక్ష లేదు, ఏకాగ్రత లేకుండా మనలో ఉన్న లోపాన్ని సరిచేసుకోకుండా ఒక సంఘటనలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపడం మొదలు పెడుతుంటాం. ముందు మనం సరి చేసుకుంటా ఇంకొకళ్ళ దాంట్లో ఎత్తి చూపిస్తుంది. సంఘర్షణలో ఉన్న వ్యక్తి యొక్క లోపాన్ని చూపించినప్పుడు వాళ్ళకు కూడా అవే లక్షణాలు ఈ చూపిన వ్యక్తిలో ప్రస్తుతంగా కలుస్తుంది. మీరు ఎవరైతే చూపిస్తారో మీలో ఉంటాయి ఇవన్నీ. అది మనం చెక్కించాలి. దొందే అన్న చందాన్ని నేర్చుకోవాల్సిన విషయాన్ని నేర్చుకోకుండా కేవలం పనికిమాలిన మాటలతో కాలయాపన జరపటం మూలానే ఇది సంభవిస్తుంది. తర్వాత ప్రస్తుత సమాజంలో ఆత్మస్థాయిలు వేరే స్థితులు ఉండి ప్రతి వ్యక్తి తన స్థాయి నుండి తాను కరెక్ట్ అన్న చందానే ఎవరిస్తుంటాడు. నేనే కరెక్ట్ అనుకుంటాడు వాడు నడుస్తూ ఉంటాడు. దీన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నంలో కొన్ని సందర్భాల్లో ఏం చెప్తారు? నొప్పించుక తానవ్వక తప్పించు తిరుగువాడు ధన్యుడు సుమత అన్న చందాన మనం కొనసాగాలి ఇక్కడ. అలా కాకుండా మన వ్యవహారాన్ని చక్కదిద్దాలని దూరినప్పుడు అంతా అనవసరమైన వాక్క్షేత్రం దుర్వినియోగమైంది. మన మీద ఆధారపడి ఉన్న వ్యవహారాల్లో అవునా లేదా కాదా అనేది వెంటనే వ్యక్తపరిచి మన మీద అవతల వ్యక్తి ఆధారపడకుండా చూడాలి. ఎప్పుడు కూడా మన మీద ఆధారపడే తత్వం లేకుండా వాడంతన వాడు ఆధారపడేటట్టు చేయాలి. జ్ఞానం అంటే వాడి మీద ఆధారపడతాడు. జ్ఞానం అన్నీ ఉంటే ఇంకండి మనతో ఏం పని? అదే ఇక్కడ చేసింది పత్రిసారు. ఎవరి మీద ఎవరిని ఆధారపడకుండా లోక కళ్యాణం కోసం ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు చేసిందే ఇవన్నీ. పై వాటినన్నిటి పరిష్కారం ఏమిటి? యంత్ర, మంత్ర, తంత్ర. యంత్ర దానికదే ఒక శరీరము. మంత్ర అంటే వాక్కు, ఇది బుద్ధి స్థాయి. తంత్ర అంటే అతీంద్ర స్థాయి. అంటే ఈ శరీరము యంత్రము, మంత్రం అంటే వాక్ స్థాయి, తంత్రం అంటే లోపల ఉన్న అతీంద్ర స్థాయి. ఈ మూడిట్లో వాక్ని దుర్యోగనపరిచి మరోవైపు యంత్రాన్ని అంటే శరీరాన్ని పరిశుభ్రమైన శాకాహారంతో, తంత్రాన్ని ధ్యానంతో వృద్ధిపరిచినప్పటికీ సంపూర్ణం రానే రాదు. సరికదా? వాక్క్షేత్రం యొక్క లోపాన్ని థైరాయిడ్ సమస్యగా వారి జీవితాంతం అనుభవించాల్సి వస్తుంది. అందుకే ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా మౌనం పాటిస్తూ వాక్కుని సరైన రీతిలో చూసుకోవాలి. ఎటువంటి వాక్కులు మాట్లాడాలి? జాగ్రత్తగా పరిశీలిస్తే మనం మాట్లాడే మాటలు 3 రకాలు ఉంటాయి. నిరాశకరమైన మాటలు, తటస్థపు మాటలు, ఆశాజనక మాటలు, అద్భుతి ధోరణి మాటలు. ఈ 4 రకాలు ఎక్కడ ఉన్నాం? పైన తెలిపిన 4 రకాల ధోరణిలో కూడిన మాటలు వ్యక్తులను బట్టి, సందర్భాన్ని బట్టి, వారి ఆత్మ పరిణితి బట్టి మారిపోతూ ఉంటాయి. ఒకనొక ధ్యాని సాధనలో మన 3వ నేత్రం యొక్క పరిపక్వతం పొందిన తమ జీవిత జయం మరి జీవిత కార్యక్రమ అంశములపై పరిపూర్ణ అవగాహన చేరేంత వరకు ఇతరుల పట్ల వాక్కు తటస్థంగా ఉండాలి. వాళ్ళు ఎదిగే స్థాయిలో మనం ఎంతవరకు మాట్లాడుతున్నాం అనేది మన దగ్గర ఉండాలి. మన గురించి కానీ మనం సరిగా బోధపడిన తర్వాతే మనతో ముడిపడి ఉన్న వారి గురించి తప్పకుండా మన కొంత జ్ఞానము అంతర్ప్రేరణ నుండి కలుగుతుంది. దాన్ని ఆధారం చేసుకొని ఆ వ్యక్తి వారు చేసే పనిలో ఏ రకమైన ఉద్దేశంతో
అంటే ఆశ, నిరాశ, అద్భుతం అనేది నిర్ణయించుకొని మనం మాట్లాడటం ప్రారంభిస్తాము. జీవిత ధ్యేయానికి వ్యతిరేకమైన నిప్పు వైపు వెళ్తున్నప్పుడు సున్నితంగా, నిరాశజనకంగా, సత్యం వైపు ఉన్నప్పుడు ఆశాజనకకరంగా మరి అద్భుతమైన ధోరణిలో వారికి ఊతనివ్వటం అయిపోద్ది. వెరసి వాక్కు సరిగా ఉండటం అనేది ప్రత్యక్షంగా, పరోక్షంగా మన మూడో నేత్రం పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది. అంతవరకు తటస్థంగా మరి వీలైనంత మౌనంగా ఉండటం చాలా అవసరము. ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యంలో స్థితిలో ఇట్లే చేరుకోవచ్చు. పైవారి నుండి కింది వారి పట్ల ఎట్టున్నాము? ఎప్పటికప్పుడు మనకన్నా ఎక్కువ స్థాయి జ్ఞానం కలిగిన గురువుల వద్ద లేదా మన కింద స్థాయి వారితో ఉంటాము. వీరిలో గురువులు అన్నవారు మనకు ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తే ఉత్సుకతో ఉంటారు. అంటే ఉత్సాహంతో ఉంటారు. కాబట్టి వారి వద్ద వీలైనంత వరకు తక్కువతో మాట్లాడాలి. మనకన్నా హైయెస్ట్‌గా జ్ఞానం ఉన్నోళ్ళ దగ్గర ఎంత కాడికి గుంజుకొని తక్కువ మాటలతో మాట్లాడాలి. వాళ్ళు మనకు చెప్పటానికి మన మౌనంతో వారి యొక్క సమయాన్ని ఇవ్వటం కనీస జ్ఞానము. వారికి కొంత సమయం ఇవ్వటం కనీస జ్ఞానము. పైగా వారికి ఉన్న అతీంద్ర పరిజ్ఞానంతో మన గురించి చెప్పకనే వారు తెలుసుకునే అవకాశం ఉంటది. కూడా తప్పకుంది. కాబట్టి సందేహాల్ని వీలంత సూటిగా, క్లుప్తంగా తెలిపి మౌనంలో ఉంచటం ఉత్తమం. మరి మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారి వద్ద వారి పట్ల ఉన్న అవగాహన, అంతరాత్మ ప్రబోధం అన్నీ కలగప్పి వీళ్ళంత మాట సహాయం చేయాలి. మన ఆధ్యాత్మిక అనుభవాలు పూర్ణంగా, కూలశంగా వివరించి కట్టే కొట్టే తెచ్చే అన్న చందాన కూడా సవివరంగా చెప్పాలి. ఒకళ్ళు అడిగినప్పుడు ఏ రకంగా చెప్పాలి? దాన్ని వివరణంగా, కూలకషంగా కట్టే కొట్టే తెచ్చే ఆ టైపులో చెప్పాలి. వ్యక్తి యొక్క నిర్ణయాల్లోకి, పనుల్లోకి తీర్పులు చెప్పకుండా, అదే పరిస్థితి మనకు ఎదురైనప్పుడు మనమేం చేస్తామని మనం ఆలోచన చేసుకోవాలి. మనకు తెలిసిన వేరే జానులు ఎలా చేశారనే సంఖ్యావతులను ఆధ్యాత్మిక అనుభవంగా తెలపాలి. వాటిలో ఏది తమకు నప్పుతుందో ఎంపిక వారే గ్రహించేటట్టు సూచించడం చాలా అవసరమని గ్రహించాలి. థైరాయిడ్ వలన వ్యక్తిలో ఈ కింద స్థాయి సమస్యలు మనం గమనించవచ్చు. ఫస్ట్ నిద్ర, నీరసము నిద్ర. ఎప్పుడైతే ఒక భగవంతుడిగా కాక బతుకుతూ ప్రాపంచకంలో మునిగి తేలుతుంటాడో తన జీవితం తన జీవిత జయం ఏమిటో తెలుసుకోక దైనందిన వ్యవహారాల్లో మునిగిపోవటం వలన శరీరంలో మనోశక్తి కోల్పోయి తద్వారా నిద్ర తగ్గి నీరసం కలుగుతుంది. ఎప్పుడైతే జీవిత ధ్యానికి అనుకూలంగా ఉన్న కార్యక్రమాల పనుల్లో నిమగ్నమవుతూ శాస్త్రమైన మాటలు, భావాలు, ఆలోచన విధానం, సరైన పనులు మొదలైన వాటిని ఎంతో శక్తిని పొంది ఆ సమస్య నుండి బయటికి రావటానికి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా రాత్రిళ్ళు నిద్ర పట్టప్పుడు, మధ్యరాత్రిలో మెలుకువ వచ్చేప్పుడు ఆధ్యాత్మిక సాధనకు సమయం కేటాయించాలి. జుట్టు రాలటం, పొడిబారటం, గోళ్ళు పరిబారటం ఇదేంటి? అవసరమైన కోపము. ఇక్కడ ఈ రకంగా ఉన్నవాళ్ళు అవసరమైన కోపము, భయము, అసహ్యము, ద్వేషము, స్వార్థము, మరీ నిక్కచ్చంగా ఉండటం లాంటి వ్యతిరేక భావాల వలన పై సమస్యల బారిన పడవలసి వస్తుంది. జుట్టు రాలటము, పొడిబాటు ఏమైంది? కోపము, భయము, అసహ్యము, ద్వేషము, స్వార్థము, నిక్కచ్చిగా ఉండటం లాంటి వ్యతిరేక భావాల సమస్యల బారి వస్తుంది. ఎప్పుడైతే అరిషడ వర్గాల్ని అదుపులో ఉంచుకొని జాలి, దయ, కరుణ, ప్రేమ లాంటి భావాలను అణుచుకుంటాడో అప్పుడే ఆ సమస్య నుండి పూర్తిగా బయటకు రాగలుగుతాడు. ఇది కొద్దిపాటి అరిషడ వర్గాలు సరైన పోటీగా మార్చుకోవాలి. మరింత వివరణంగా మా దగ్గర 1+ అరిషడ వర్గాల్లో ఈ కాన్సెప్ట్ ఉంటుంది. అతి త్వరలో అది కూడా మీకు చూతాను. ఈ జుట్టు, వేళ్ళు ఇవన్నీ గురించి. మరి లావుగా కానీ సన్నంగా కానీ అవ్వటం, ఆలోచనలు నిస్తేదంగా ఉండటం మూలాన, డిప్రెషన్‌లో ఉండటం మూలాన ఇది కలుగుతుంది. వ్యక్తి ఎప్పుడైతే తమ జీవిత ధ్యేయం తెలుసుకొని 24 గంటలు దేనికోసం ఆలోచిస్తూ పనిచేస్తూ ఉండటం వల్ల తనలో సృజనాత్మకత నెలకొనటం, విశ్వశక్తిని పొందుతూ ఎప్పుడూ ఉత్సాహంగా ఉండటం జరుగుతుంది. అదేవిధంగా తాను ప్రధానంగా రక్షణ కల్పించవలసిన ఆధ్యాత్మిక పుత్రులను తెలుసుకొని వారి ఆధ్యాత్మిక సంరక్షణ బాధలను తీసుకున్నప్పుడు తప్పకంగా ఈ ఉపకాయం నుండి బయటపడతారు. అంటే ఈ ఉపకాయం అంటే బాగా లావుగా ఉన్నవాళ్ళు ఈ రకంగా మనం మార్చుకోవాలి. చర్మం పొడిబారటం ఏంటి? మన జీవిత ధ్యేయానికి సంబంధించిన ఎప్పుడప్పుడు ఒక నెలవారీ ప్రణాళిక తయారు కావాలి. చేసుకొని దాన్ని ఖచ్చితంగా పాటించాలి. మన ద్వారా రక్షణ కల్పించవలసిన వారి కోసం కనీసం మాట సహాయం చేయటము మన ధర్మము. బంధువులు, స్నేహితులు, ఆధ్యాత్మిక వ్యక్తులు వాక్కు ద్వారా జరిపే పనుల్లో పూర్తి బాధ్యత తీసుకోవటం
మన ఆలోచనలు ఎప్పుడప్పుడు మార్చుకుంటూ సృజనాత్మకంగా ఆలోచిస్తుండాలి. ఒక విషయానికి కానీ, ఒక సంబంధాన్ని కానీ అతుక్కుపోకుండా సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఎంత అవసరం అంత మాత్రమే ఉండాలి. అవసరమైన భావావేశాలు ఎప్పుడప్పుడు ఎరుకతో ఉండి విసర్జించాలి. మనతోనే మోస్తూ పోవాలి. తర్వాత గొంతురు బొంగుపోవటం, స్వరపేటిక దెబ్బతింటాం. ఇక్కడ వాక్కు శక్తి సరిగా ఉపయోగించుకొని వీలంత ఎక్కువ మౌనంలో ఉండాలి. మాటల్లో మంచి చెడు అని కాకుండా సత్యవాకులు ఉండాలి. నేనంటే శరీరము, మనసంటే బుద్ధి, మరి ఆత్మ అంటే కలయిక అన్న విషయాలు పూర్తిగా అర్థం చేసుకొని ఆ స్థాయిలో పరిపూర్ణంగా జీవించే హక్కు అలవాటు చేసుకోవాలి. మానవ జీవితం త్రిక్షేత్రమయం. అంటే భావనా క్షేత్రం, వాక్క్షేత్రం, చేష్టా క్షేత్రం. ఎప్పుడు త్రికరణ శుద్ధి ఉండాలి. అంటే మన భావనలో ఏదైతే ఉందో అదే మాట్లాడాలి. మన పనులు కూడా అదే విధంగా ఉండాలి. బుద్ధిపూర్వకంగా, శాస్త్రీయంగా, ఆత్మ 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 అనుభవం నుండి వచ్చే విషయాలు మాట్లాడాలి. సంగీతం నేర్చుకోవటం, పద్యాలు, శ్లోకాలు, ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకొని భావయుక్తంగా పాడటం కూడా శ్రద్ధగా గుర్తించాలి. గొంతులో కణిత అంటే గడ్డలు వస్తే ఏం చేయాలి? హైపోథైరాయిడ్ గొంతులో భాగంగా కంతి మాదిరిగా కనిపించడం అనేది వ్యక్తి జీవితంలో నేర్చుకోవటంలో అంటే ఆ సాధారణ పరిస్థితి నుంచి కూడా వర్తమానంలో ఉండటం అంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఏ నిమిషానికి ఆ నిమిషం ఉండటం ఎప్పుడైతే నేర్చుకుంటాడో అప్పుడు ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా ఆ కంతిని తగ్గించే అవకాశం ఉంది. అలాగే గర్భిణీ స్త్రీలలో థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు వాళ్ళు తమ వాక్కుపై నియంత్రణ ఉంచుకొని సరిగ్గా పూరించుకోవటం వల్ల ఆరోగ్యమైన శిశువుని జన్మనివ్వటం అవకాశం ఉంది. అదేవిధంగా చిన్నపిల్లల్లో థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు ధ్యానం నేర్చుకొని ఆత్మజ్ఞానం తెలుసుకొని వారికి ఆధ్యాత్మిక పుత్రులు వారి యొక్క సరిచేయటం పనిచేసినప్పుడు తమ ప్రాపంచిక పుత్రుల్లో ఉంటున్న థైరాయిడ్ సమస్య పూర్తిగా తగ్గించుకోవచ్చు. థైరాయిడ్ అనేది ఒక వ్యాధి కాదు, ఇది బుద్ధి స్థాయిలో అపసవ్యత మాత్రమే. అందుకో పైన చెప్పిన విధంగా అపసవ్యతల నుంచి ఎప్పుడైతే బుద్ధి స్థాయిలో జ్ఞానం ఉపయోగించి సవ్యంగా మార్పు చేసుకుంటామో అప్పుడు శరీర స్థాయిలో ఉన్నటువంటి థైరాయిడ్ అనే సమస్య నుండి బయటకు రావడానికి అవకాశం ఉంది. మన మాటల్లో ఎంత శక్తి ఉంటుంది కాబట్టి అనవసరమైన మాటల వల్ల ఎంత శక్తిని కోల్పోతాం. తెలిసి తెలియని జ్ఞానం మాట్లాడటం వల్ల మన అజ్ఞానం మాటలతో అవతల వాళ్ళని ప్రభావితం చేసి ఎన్నో కర్మలు తెలియకుండా చిక్కుకుంటాము. మన ఇంద్రియాలను అవసరమైనంత మేరకే వాడుతున్నట్టు వాక్కును కూడా అవసరమైనంత మేరకే వాడటం వల్ల మిగతా సమయం అంతా మనం మౌనంలో వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మనం తప్పక గుర్తించుకోవాల్సిన పుస్తకం బ్రహ్మర్షి పితామహ వత్రిజీ రాసిన వాక్షేత్రం 1, 2 కంపల్సరీ చదివి అవపోసన పట్టాలి. విశేష సంగీతం ఆధ్యాత్మిక సమాజానికి సంబంధించిన సంగీతం ధ్యేయంగా కలిగిన వారికి చిన్నప్పటి నుండి సంగీతంపై మక్కువ ఎక్కువ ఉంటుంది. వారి విషయాల్లో వెంటనే సంగీతం నేర్చుకోవటం మొదలు పెట్టాలి. కొంతమంది విషయంలో అది గంట కావచ్చు, గంటలు సాధన ఉండవచ్చు. అలాగే గొంతును వాక్క్షేత్రం విశేషంగా ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో వినియోగించడం సత్కర్మ తప్పకుండా అనేక అనారోగ్యాల నుండి బయటకు తీసుకొస్తుంది. దీనిని గమనించే కృషి మనం చెయ్యాలి. దీనికి కళ్ళల్లో కానీ ఏమొస్తాయి? కంఠానికి సంబంధించిన ఆభరణాలు అంటే మెడలో వేసుకునే చైను, నెక్లెస్ మొదలైన ఆభరణాల గురించి అనుభవాలు వస్తాయి. సెల్ ఫోను మరి ల్యాండ్లైన్ వంటి వస్తువులు సమాజంలో మనకు సంబంధం నిలుపుకోవడానికి ఉపయోగపడే ఈ కానొస్తాయి. ఇంట్లో ప్రధానంగా ఆలుకు సంబంధించిన వస్తువులు వాటికి ఉపయోగం ఏంటో తెలుసుకోవాలి. మైకు, స్పీకరు, యాంప్లిఫైరు, కార్యక్రమాల వద్ద జనరేటర్లు, కరెంటు పోవటం అంశాలు కూడా సంబంధించినది ఈ థైరాయిడ్కి. అతిగా మాట్లాడేవాళ్ళు మన జీవితంలో ఊరికనే దూరిపోయి స్వేచ్ఛ భంగం కలిగించే వాగుడుకాయలతో ఇక్కడ పదే జరుగుతుంటుంది. అవునో కాదన్నో చెప్పక మీమాంసంలో పెట్టి మన కార్యక్రమ పనుకు ముందుకు జరగకుండా మనల్ని ఇబ్బంది గురి చేసే సంఘటనల వల్ల ఎవరి వల్లైనా భర్త ఆఫీసులు మోసం, వ్యాపారం మొదలైన చోట్ల కూడా ఇట్లా జరుగుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులు అంటే అధర్మం ధర్మమైన నొప్పించు తాను నొప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని ఇట్లా అన్ని రకాల్లో ఈ థైరాయిడ్ యొక్క మాటలు చేతుల్లో కానీ రకరకాలుగా ఇక్కడ ఎట్లుందనేది మనం నేర్చుకొని దీంట్లోంచి మనం బయటపడటానికి చాలా విశేషమైన ఈ చిన్న పుస్తకం ద్వారా చాలా ఇదిగా ఉంటుంది. మరి ఇందాక చాలుకుడి నుంచి శాసనుడు విశేషమే. టోటల్గా స్పిరిచువల్ ట్యాబ్లెట్లో ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మెయిన్గా ముందు 13 చిన్న పుస్తకాలు, 2 పెద్దవి మీకైతే మేము పంపించడానికి అవకాశం ఉంటుంది. అది మీకు పోస్టల్ ద్వారా మీ ఇంటి ద్వారా 500 రూపాయలు పంపిస్తాము. డిసీజ్ పుస్తకాలు అయితే ఇవ్వము. అది L1 చేస్తేనే డిసీజ్ పుస్తకాలు ఇస్తాము.
కాబట్టి అందరూ గ్రహించి మాది స్పిరిచువల్ ట్యాబ్లెట్ ప్లే స్టోర్లో పోయి యాప్ ఉంది, ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా మీరు సబ్స్క్రైబర్స్ చేసి దాంట్లో కొన్ని పుస్తకాలు ఉంటాయి, కొన్ని ఆడియోస్ ఉంటాయి, అన్నీ కూడా దాంట్లో మీరు కూడా చేరి దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మేము ఈ పుస్తకాలు చదువుతామండి, ఓ 15 కదా 500 కదా అన్నప్పుడు నా వాట్సాప్కి పూర్తి అడ్రస్ పెట్టి నేను ఒక ఫోన్పే నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్లో మీరు వేస్తే మీకు అవి ప్యాక్ చేసి మీ ఇంటికి పోస్టల్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, మరి ఈరోజు మన కారుణ్య సమూహంలో మరి ఏ విధంగా ఒకానొక సాధారణ జీవితంలో ఉన్నటువంటి ఒకానొక మానవుడు చాలకుడు నుంచి సాధారణ జీవితం అంటే కుటుంబ బాధ్యతలతో తనమునకలైపోయి ఉన్నవారే చాలకుడు. మరి అక్కడి నుంచి నెమ్మదిగా మరి ఈ యొక్క ధ్యానం గురించి వింటూ, ధ్యానం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా అని ధ్యానం గురించి వినేవాడే శ్రవణుడు. ఎప్పుడైతే పదే వినగా అవి చెయ్యాలి, ఆచరించాలి అనేటువంటి ప్రయత్నంలో ధ్యాన సాధనలోకి వచ్చేవారే సాధకులు. మరి చెయ్యగా సాధన చెయ్యగా వారి అంతరంగం నుంచే చెప్తుంది మై డియర్ ఫ్రెండ్స్, బోధన కూడా చెయ్యమని. మరి ఆ విధంగా సాధకుడి స్థితి నుంచి బోధకుడికి రావడమే మరి బోధకుడు. ఎప్పుడైతే ఈ యొక్క చక్కటి ఆత్మజ్ఞానాన్ని అనేక సంవత్సరాలు మరి బోధిస్తూ ఉండగా అందరినీ అంత చక్కటి ఆత్మజ్ఞానంతో శాసనుడుగా ఎదిగేటువంటి స్థితుల గురించి ఈరోజు మనము తెలుసుకున్నాము. అలాగే థైరాయిడ్ మన దేహంలో ఉన్నటువంటి మరి అనేక అవయవాలలో ప్రతి ఒక్క అవయవం గురించి తెలుసుకుంటున్నాము ప్రతిరోజు. అలాగే ఈ రోజు భాగంలో మనము థైరాయిడ్ గురించి తెలుసుకున్నాం. థైరాయిడ్ అంటే మన యొక్క విశుద్ధ చక్రానికి, మన కంఠం దగ్గర అంటే గనక విశుద్ధ చక్రానికి సంబంధించినటువంటి ఒకానొక గ్రంథి. ఆ థైరాయిడ్ ఎక్కువగా ఉత్పత్తి చేసిన, అలాగే తక్కువగా ఉత్పత్తి చేసిన ప్రతిదీ కూడా మరి సమస్థితిలోనే ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ఆ సమస్థితి లోపించినప్పుడే అనేక అనారోగ్యాలకి కారణమవుతుంది. సో ఇవి ఎక్కువగా అవి హైపర్ థైరాయిడ్, అలాగే హైపోథైరాయిడ్, ఈ విధంగా వీటన్నింటికి గల మూల కారణాలు. ముఖ్యంగా ఈ థైరాయిడ్ అంటే గనక గొంతు కాబట్టి మన నోటి నుంచి వచ్చేటువంటి మాట ఏ విధంగా ఉండాలి, మరి ఎప్పుడైతే మన నోటి నుంచి వచ్చేటువంటి పలుకులు అసత్యాలు ఉంటే గనక మనం అలాగే మనం ఏదైతే ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి అనుకుంటున్నామో అక్కడ ఎక్స్‌ప్రెస్ చెయ్యలేకపోవడం వల్ల, అలాగే చెయ్యకూడని చోట అతిగా ఎక్స్‌ప్రెస్ చేయడం వల్ల, అంటే ఎక్కడ ఎంత మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు అనేటువంటి అజ్ఞానం వల్ల వచ్చేటువంటి ఒకానొక మరి అనారోగ్యమే ఈ థైరాయిడ్. మరి దీని గురించి మరి సరిచేసుకోవాలి అంటే గనక ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఈ యొక్క జ్ఞానం మై డియర్ ఫ్రెండ్స్. మన యొక్క వాక్క్షేత్రం గురించి పత్రిజీ అందించినటువంటి వాక్క్షేత్రం, మరి మన పిఎస్ఎస్ఎం సొసైటీలో మరి ఈ యొక్క వాక్క్షేత్రం గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు మై డియర్ ఫ్రెండ్స్. మనందరికీ అన్నీ తెలుసు, కానీ ఎంతవరకు మనం ఆచరణాత్మకంగా ఆచరిస్తున్నాము అన్నదే ఇక్కడ మనల్ని మనం మరి ప్రేరేపించుకోవాల్సినటువంటి అతి ఉత్తమమైనటువంటి జ్ఞానం మై డియర్ ఫ్రెండ్స్. మరి మనము ప్రతి ఒక్కరికి, ఈ భూమి మీద వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. వారు వారి యొక్క ఆత్మస్థితిని బట్టే వారు ఆ విధంగా మాట్లాడడం కానీ, ఆలోచించడం కానీ, నడుచుకోవడం కానీ జరుగుతుంది. ఇది అర్థం చేసుకుని మనము ఎవరు ఏ విధంగా ఉన్నా మరీ కఠినంగాను, మరి ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడకుండా మన యొక్క ప్రతి ఒక్క మాటని ఎంతో జాగ్రత్తగా ఎరుకతో మాట్లాడాలి అనేటువంటి చెప్పేటువంటి జ్ఞానమే ఈ థైరాయిడ్ గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి పత్రి సార్ చెప్పినట్లు ఏ ఏ జన్మలో అయితే మన నుంచి వచ్చేటువంటి ప్రతి మాట ఒక పరిపక్వతతో
అలాగే సప్రమాణంగాను మాట్లాడగలుగుతామో ఆ జన్మే ఆఖరి జన్మ అని ఇది పత్రి సార్ అందించినటువంటి స్టేట్మెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇది అర్థం చేసుకుంటూ మరి మన నుంచి వచ్చే అంటే ప్రతి మాట మనం సరిగా మాట్లాడాలి, లేకపోతే మౌనంగా ఉండాలి అనేటువంటి మరి జ్ఞానాన్ని తెలుసుకున్నాము. మరి మన నుంచి వచ్చేటువంటి మాట ఎదుటి వారిలో ఉత్ప్రేరకంగా ఉందా, నిరాశ పరిచే విధంగా ఉందా, తటస్థంగా ఉందా, ఏ విధంగా ఉంది, మన వల్ల ఏదైనా ఉపయోగం ఉంటేనే మాట్లాడాలి మై డియర్ ఫ్రెండ్స్. అవసరం ఉంటేనే మాట్లాడాలి. సత్యం అయితేనే మాట్లాడాలి. మరి ఇలాగా మాటల గురించి మనం ఎన్నో విన్నాం. మరి వీటి గురించి ఏమీ తెలియకపోతే మౌనంగా ఉండాలి. సో, ఈ పాయింట్‌ని మనం నోట్ చేసుకుంటూ మరి ఈ చక్కటి జ్ఞానాన్ని తెలుసుకుందాం. ఇది ఒకసారి వింటే వచ్చేది కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఈ ఆడియోని పదే పదే వినండి. వినడం ద్వారా మన లోపలికి మరి అదే మనం అయిపోతాం. అందుకనే పత్రి సార్ ఎప్పుడూ అంటారు, శ్రవణము, మననము, నిధిధ్యాస, సాక్షాత్కారం. ఫస్టు వినాలి మనం. పదే పదే, పదే 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 వింటే మనం చివరికి అదే అయిపోతాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా పదే పదే రిపీట్ చేసుకుంటూ మరి ఆ చక్కటి ని మన జీవితంలో ఆచరిద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇలాంటి ఈ యొక్క చక్కటి జ్ఞానాన్ని అందించిన రామాంజనేయులు గారికి కారుణ్య సమూహం నుంచి, హృదయ లోతుల నుంచి ఆత్మపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ థాంక్ యూ. నమస్కారం మేడం. థ్యాంక్ యూ.